హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు చిన్న బతుకమ్మ. సో అందరూ బతుకమ్మలు వేరుచుకున్నారా ఫ్రెండ్స్? సో నేనైతే ఇక్కడ గుమ్మడాకులు తెంపుదామని అయితే వచ్చిన. చూడండి, ఇదంతా గుమ్మడి తీగ. సో ఆకులు అయితే తెంపుకొని ఇప్పుడైతే నేను బతుకమ్మ స్టార్ట్ చేస్తాను. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం వేరుస్తున్నా ఫ్రెండ్స్. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, ఇక ఇప్పుడైతే వెళ్ళట్లేదు నేను. సో ఇక్కడ పేద్దామని చెప్పేసి నేనైతే గుమ్మడి పూలు తెంపుకొని అయితే ఆయన ఆకులు 2 తెంపుకొని వచ్చేసిన. సో మా పిల్లలకైతే బ్రెడ్ వేసి చాయ్ ఇచ్చిన. సో నెక్స్ట్ నేనైతే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా బతుకమ్మ పేరవడానికి. సో నేను ఒక్కదాన్ని కాబట్టి అటు ఇటుకే తిరగలేను కదా, సో అందుకని సో ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. సో మీరందరూ బతుకమ్మ వేసుకున్నారా ఫ్రెండ్స్? ఎలా ఉంది నా బతుకమ్మ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మంచి మంచి మన వీడియోస్ని అయితే చూడండి. సో గుమ్మడి ఆకులు అయితే పెడుతున్నా నేను. సో నాకు వచ్చిన విధంగా నేనైతే పేర్చిన. సో నో బ్యాడ్ కామెంట్స్ అండి. సో మా పిల్లలు చూడండి, సో నాకు కెమెరాని సెట్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలతోటి ఫస్ట్ టైం నేనైతే బతుకమ్మ వేరవడం అయితే. అసలు ఒక్కరి కాకపోతే ఒకరు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు. సో ఫైనల్గానైతే కంప్లీట్ అయితే చేసిన బతుకమ్మను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఈవినింగ్ బతుకమ్మ ఎలా ఆడాము, మేము ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. సో పార్ట్ 2 వీడియోలో అయితే ఉంటుంది. సో తప్పకుండా చూడండి. కొంచెం తంగిడి పువ్వు అండ్ నిన్న బంతి పూలు అయితే కొనుక్కొచ్చినాం. సో అవి మళ్ళీ ఎక్కువ పూలతోటి అయితే చేయలేదు. అవిను మళ్ళీ గుమ్మడి పూలు. సో వీటితోటైతే నేనైతే బతుకమ్మను అయితే ఇలా డెకరేట్ చేసిన ఫ్రెండ్స్. సో చూడండి. బతుకమ్మను అయితే పేర్చిన ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ రెండో బతుకమ్మను అయితే వేరుస్తున్నా. సో కొన్ని ఊర్లలో ఒకటే బతుకమ్మ వేరుస్తారు, కొన్ని దగ్గర 2 వేరుస్తారు. సో మా దగ్గర అయితే 2 వేరుస్తారు. సో నేనైతే ఫస్ట్ ఒకటి పేర్చిన. సో నెక్స్ట్ ఇంకా చిన్నది అని పేరుస్తున్నా.
ఫైనల్గా చూడండి, 2 బతుకమ్మలు అయితే నాయి కంప్లీట్ అయిపోయినాయి. ఎలా ఉందో చెప్పండి. సో దేవుని దగ్గర అయితే పెట్టేసిన 2 బతుకమ్మలు. సో ఫస్ట్ అయితే మా పెద్ద బాబు మమ్మీ నేను ఒక ఫోటో దిగుతానంటే, సో తనకి ఎత్తుకొని దిగడం ఇష్టం. సో అందుకని బతుకమ్మను అయితే ఎత్తుకొని అయితే ఫొటోస్ దిగిండు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. సో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మమ్మీ కూడా వేచింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.